హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్, స్కిల్ టెస్టు పెడుతున్నారు. అది ఎవరికి పెడతారు, అలాగే మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి, ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కౌశలంలో రిజిస్టర్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఉన్న నిరుద్యోగులందరికీ సంబంధించి స్కిల్ టెస్ట్ల షెడ్యూలు విడుదలైంది. ముఖ్యంగా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషను పూర్తి చేసుకున్న వారికి మొదటగా అసెస్మెంట్లు జరగబోతున్నాయి. పరీక్షలు డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి మరియు ప్రతి సచివాలయంలో రోజుకు 2 స్లాట్లు ఉంటాయి. మార్నింగ్ స్లాటు సాధారణంగా 11 లేదా 12 గంటల సమయంలో 1 గంట పాటు ఉంటుంది మరియు ఆ రోజు ఒక్కో అభ్యర్థికే ఆ స్లాట్లో అసెస్మెంటు పొందుతాడు. ఈమెయిల్స్, వాట్సాప్ ద్వారా లేదా సచివాలయం స్టాఫ్ కాల్ ద్వారా పరీక్షకి 48 గంటల్లోపు మిమ్మల్ని నోటిఫై చేస్తారు. రిపోర్టుకు 15 నిమిషాల ముందు కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తారు. రాబోయే అసెస్మెంట్లో మొదటి 45 నిమిషాల స్కిల్ టెస్ట్ ఉంటుంది. గణితం, ఇంగ్లీషు, లాజికల్ కంప్యూటర్ సంబంధిత బహు ఎంపిక ప్రశ్నలు 30 ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి ఎంచుకొని సేవ్ చేసి నెక్స్ట్ చెయ్యాలి. అంటే మ్యాథ్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చి అందులోనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అందులో మనం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఇది మీ నోటితో ఆడియో వినిపించి హెడ్ఫోన్స్ మైక్ ద్వారా మీ సమాధానం రికార్డు చేయాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో ఒక క్వశ్చను ఆడియో రూపంలో అడుగుతారు. మీరు మీ నోటితో ఇంగ్లీష్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. పరీక్షల ముందు మీ ప్రొఫైల్ పూర్తి చేసి రీఅసెస్మెంట్ కోసం రెజ్యూమ్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఆధారు, ఫోను, విద్యా సంబంధిత వివరాలు, అనుభవం, ప్రాజెక్టు సర్టిఫికెట్లు మొదలైనవి కలిపి పూర్తి చేయాలి. ప్రొఫైల్ అప్డేట్ తర్వాత రెజ్యూమ్ తయారవుతుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే మార్కులు, సర్టిఫికెట్లు మరియు జాబ్ రికమెండేషన్లు మీ ప్రొఫైల్ ఆధారంగా ఉత్పత్తి అవుతాయి. అసెస్మెంట్ పూర్తి చేశాక మీకు పాయింట్లు, సర్టిఫికెట్లు వస్తాయి. ఇవి జాబ్ అప్లికేషన్లో ఉపయోగపడతాయి. ఇవన్నీ మీరు సచివాలయంలోనే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ సచివాలయంలోనే వాళ్ళు చెప్తారు అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.